గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు నిర్మాణాలే జరగదంటూ కూడా టీడీపీ నేతలు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా గత కొద్ది రోజులుగా కూడా వైసీపీ శ్రేణులు అటు పెద్ద ఎత్తున ఎక్కడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో ఏదైతే మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు 6 పూర్తయ్యాయి. ఆ పూర్తి దశలో కూడా భవన నిర్మాణాలు కూడా జరిగాయి. అయితే వాటిని ఎక్కడా కూడా చూపించని పరిస్థితి, ఒక రకంగా బూచి చూపించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుని పెడతారు. అలా చెప్పండి, ఎలా చూడాలి ఇతరత్ర తీరు చూస్తుంటే అసలు ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రాష్ట్రంలో ఉండింది కేవలం 12 మెడికల్ కాలేజీలు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక వైద్యం యొక్క ఆవశ్యకతను గుర్తించి దట్టు రాష్ట్రం విడిపోయినాక ఇంకా మరింత వెనకబడి ఉన్నాము అని చెప్పి ఆయన ఏకంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాడు, శాంక్షన్ తీసుకొచ్చినాడు. అందులో 6 మెడికల్ కాలేజీలు తన హయాంలోనే తరగతులు కూడా ప్రారంభించారు, అడ్మిషన్స్ కూడా ప్రారంభమైనాయి. ఒక 4 మెడికల్ కాలేజీలు బిల్డింగ్స్ కంప్లీట్ అయినాయి, కానీ అనేక కారణాల వలన తను స్టార్ట్ చేయలేదు. తను జగనన్న అధికారంలో ఉండగా స్టార్ట్ చేయలేదు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ కేవలం అంటే వాళ్ళు ఏదో చేసినామనిపించుకోవడం కోసము 2 ఏళ్ళు 3 ఏళ్ళు దీన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు. అంటే ఒక 2 ఏళ్ళు తాత్సారం చేస్తే కన్నా 2 ఏళ్ల నుంచి ఒక ఉదాహరణకు పులివెందుల మెడికల్ కాలేజ్ తీసుకుంటే 2 ఏళ్ల నుంచి అక్కడ కనీసం 1 లక్ష రూపాయల పని కూడా జరగలేదు. ఆ రోజు 2024 ఎలక్షన్లప్పుడు ఏముందో అదే ఉంది, అంతకు మించి 1 లక్ష రూపాయల పని కూడా అక్కడ జరగలేదు. కానీ ప్రజలకి వీళ్ళు ఏ రకంగా చూపిస్తారంటే ఈ 2 ఏళ్లలోనే వీళ్ళు పూర్తి చేసి ప్రారంభించినట్టు బిల్డప్ ఇస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారి అంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన తీరే ఇది. అండ్ మరీ ముఖ్యంగా వాళ్ళు ఏమంటా ఉన్నారు, కాలేజీలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి, ఇంకా పూర్తిగా నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి అంటే అసలు నిర్మాణమే జరగలేదనే లెవెల్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులు అయితే కన్నా అంతా గ్రాఫిక్స్ అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. పోనీలే మాకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, మేము గ్రాఫిక్స్ చేస్తున్నామని మీరు ఒకవేళ అపోహపడితే కొంతసేపు పడండి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మేము కాదు కదా చూసేది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు 2024లో మంజూరు చేసింది కదా. మరి ఏంటికి మంజూరు చేసింది? నిజంగా అక్కడ నిర్మాణం జరగకుంటే, నిర్మాణం పెండింగే కనుక ఉంటే 50 సీట్లు ఆ అకాడమిక్ ఇయర్కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎలా మంజూరు చేసినట్టు? ఈ ఒక్క రుజువు చాలదా చెప్పడానికి? నిజంగా నిర్మాణాలు పూర్తయింటేనే కదా ఇచ్చేది ఎన్ఎంసి అప్రూవల్ అడ్మిషన్స్కి ఇచ్చేది. నిర్మాణాలు పెండింగ్ ఉన్నాయి, లేకుంటే నిర్మాణాలు పూర్తిగా అసలే జరగకుండా ఇవ్వదు కదా. సో ఇంత చిన్న లాజిక్ మరి మంత్రులు ఎలా మిస్ అవుతా ఉన్నారో అర్థం కాని పరిస్థితి. రైతాంగం తీవ్రమైనటువంటి ఒకవైపు ఏమో ఉల్లి రైతులు కావచ్చు, చిని రైతులు కావచ్చు, అదేవిధంగా పంటకు మేము మద్దతు ధర ఇచ్చినామంటూ అధికారులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రైతాంగానికి మేలు జరిగినట్టు పరిస్థితి, గిట్టుబాటు ధరలు లేక ఉల్లిని కూడా కర్నూలులో పారేసినట్టు పరిస్థితి. అంటే చూస్తుంటే ఒకవైపు ఏమో అధికారులేమో మేము గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం, పాలక ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పినట్లే వినడం ఎలా చూడాలి? అత్యంత ఘోరంగా ఉంది, అంటే అత్యంత ఘోరంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ అధికారంలోకి రావడం కోసము రైతు భరోసా ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. దాదాపు 1.5 ఇయర్ కంప్లీట్ అవుతా ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం షేర్ తరఫున కేవలం ఇచ్చింది 5,000 రూపాయలు. కనీసం 8 నుంచి 10,000 11,000 పోని పరిస్థితి ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్కు పంటలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మొద్దు నిద్ర నుంచి లేచి ముందుకొచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీంతోపాటు ఎరువుల సమస్య కూడా గతంలో ఎంతో సిస్టమేటిక్గా ప్రతి గ్రామంలో 15,000 గ్రామాల్లో పక్కాగా సచివాలయాలు ఉన్నాయి, పక్కాగా ఆర్బీకేలు ఉన్నాయి, పక్కాగా విలేజ్ హెల్త్ క్లినిక్లు ఉన్నాయి.
ఎక్కడే కానీ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ప్రజల ఆరోగ్యం విషయంలో కానీ ఎంతో శ్రద్ధ కనబరిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ ఉన్న ప్రభుత్వం మనం చూస్తే అసలు సచివాలయాల్లో గతంలో ఉన్న పనితీరు ఇప్పుడు లేదు. పూర్తిగా పరిపాలన గాడి తప్పింది. ఆర్బీకేల్లో గతంలో మనం పోయి ఆ కియోస్క్ దగ్గర రైతు వచ్చి ఆర్బీకేలో మాకు విత్తనాలు కావాలనో లేకుంటే ఎరువులు కావాలనో ఇండెంట్ పెడితే ఇండెంట్ పెట్టిన రెండో రోజో మూడో రోజో రైతుకు అవన్నీ అందుబాటులోకి వచ్చేటివి. ఈరోజు ఆర్బీకేల్లో అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ మనం పాత రోజులు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు 2000 అంటే చంద్రబాబు నాయుడు 90స్లో 2000స్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకముందు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు మనం అప్పట్లో చూసేవాళ్ళం. ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా కిలోమీటర్లు క్యూ లైన్లు ఉండేటివి. కిలోమీటర్లు. ఆ క్యూ లైన్లలో కొన్ని సందర్భాల్లో అయితే ఆ ఖరీఫ్ టైంలో, ముఖ్యంగా ఆ ఖరీఫ్ సీజన్ ముందు విత్తనాల కోసం క్యూ లైన్లు అప్పటికి ఎండలు ఉంటాయి కాబట్టి ఆ ఎండలు తట్టుకోలేక కొంతమంది చనిపోయిన పరిస్థితి కూడా గతంలో మనం చూసినాం. మరి ఇవాళ మళ్ళా యూరియా కోసము అదే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక కూటమి ప్రభుత్వము ఏందో అద్భుతాలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినారు. ఫ్యాక్ట్ ఏంటంటే 20 సంవత్సరాల ముందు ఏ రకంగా అయితే రైతులు క్యూలో నిలబడి విత్తనాలు ఎరువులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేదో ఈరోజు మళ్ళీ మనకు అదే పరిస్థితి దాపురిచ్చింది. 20 years వెనక్కి వెళ్ళిపోయినాం మనం వ్యవసాయం విషయంలో. అంటే నిజంగా పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకొచ్చి గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఎటువంటి క్యూ లైన్లో అవసరం లేకుండా గ్రామంలోనే అన్నీ అందించే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఆ పరిపాలన ఎక్కడ? ఇవాళ రైతులు కిలోమీటర్ల క్యూ లైన్లలో నిలబడి అవస్థలు పడుతూ అయినప్పటికీ కూడా యూరియా దొరకకుండా ఇబ్బంది పడుతూ ఉన్న ఈ పరిస్థితులు ఎక్కడ? నిజంగా ప్రతి ఒక్కరు కూడా బేరీ చేసుకోవాలా. ఈ ప్రభుత్వం కూడా ముద్దునుద్రి నుంచి లేచి పరిపాలన విషయంలో శ్రద్ధ పెట్టాలా. జగన్మోహన్ రెడ్డి అంటే పరిపాలన విషయంలో శ్రద్ధ పెట్టి సచివాలయాలను, ఆర్బీకేలను, విలేజ్ క్లినిక్లను స్ట్రెంగ్తన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఏమన్నా ఈర్ష్యనేమో బహుశా. కానీ మీరు అవి చేయకపోవడం వలన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసింది ఇన్ని బిల్డింగులు కట్టించింది, ఇంతమందిని రిక్రూట్ చేసి ఆడ పెట్టింది, మంచి పరిపాలన ఇవ్వాలా, వాలంటీర్స్ను పెట్టింది, మంచి పరిపాలన ఇవ్వాలా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచి పరిపాలన ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ఈరోజు మీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో ఈరోజు ప్రజల్లోకి వెళ్తే అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా సరిదిద్దుకోండి. ఇంకా మీకు 1.5 years అయింది, ఇంకా టైం ఉంది. దయచేసి సరిదిద్దుకొని ప్రజలకు మెరుగైన పాలన అందించండి. రైతులకు విత్తనాల విషయంలో కానీ లేకుంటే ఎరువుల విషయంలో కానీ అసౌకర్యం లేకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆరోగ్య ప్రధానిగా ఆరోగ్యశ్రీని అమలు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సూపర్ స్పెషాలిటీ, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్, అన్ని హాస్పిటల్లు తీసుకొచ్చి బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్ కూడా వాడుకల్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే కన్నా ఇప్పుడు రైట్ నౌ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కూడా అన్ని నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకి దిగుతూ ఉన్నారు. కారణం ఏంది? వాళ్ళు కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలు బకాయి పెట్టింది. ఆ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తేనే నెట్వర్క్ ఆసుపత్రులు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్కు. విద్యా, వైద్యం, వ్యవసాయం మీద ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళంటే ముఖ్యంగా వైద్యం విషయంలో ప్రతి కడపలోనే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తీసుకొని రావడము, రిమ్స్లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఓపెన్ చేయడము, ఇవన్నీ మిషనరీ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ బ్లాక్స్ కావాల్సిన మిషనరీ కూడా వచ్చింది. ఈ గవర్నమెంట్ కనీసము వాటిని యూటిలైజేషన్లోకి తీసుకుని రాలేనంత దారుణమైన పొజిషన్లో ఈ గవర్నమెంట్ ఉంది. ఏం మహా అంటే కొంతమంది స్టాఫ్ని రిక్రూట్ చేసి ఆ బిల్డింగ్లు, ఆ మిషనరీని యూటిలైజేషన్లోకి తీసుకుని రావాలి. డాక్టర్లను, టెక్నీషియన్లను రిక్రూట్ చేసి ఆ మాత్రం పని కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది. అంటే చేతగానే ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ లేని ప్రభుత్వం ఇది. కాబట్టి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడం లేదు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే కట్టిన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, లేకుంటే సూపర్ స్పెషాలిటీ బ్లాకులు కానీ వీటి మీద కూడా శ్రద్ధ లేదు. కారణం ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ప్రైవేట్కి ఇవ్వాలా, ప్రైవేట్కి ఇచ్చి వీళ్ళ ఆదాయాలు కొట్టాలని చెప్పి, ఇంతకుమించి వేరే కారణం లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.